హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసేట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు తక్కువ పెట్టుబడితోటి చేయగలిగే వ్యాపారాల్లో ఎక్కువ ఆదాయం వస్తుందని మనందరికీ తెలుసు. ఆ కోవకే చెందింది ఈరోజు కోడిగుడ్లను మనం హోల్సేల్గా కొనుగోలు చేసి డోర్ టు డోర్ తిరిగి ఎలా అమ్మాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏ విధమైన విధానంలో అమ్మితే మనం దీంట్లో అద్భుతమైన విజయం సాధించగలము. ఈరోజు ప్రధానంగా ఈ వ్యాపారం చెయ్యాలి అనే వ్యక్తులు ఖచ్చితంగా కష్టపడే మనస్తత్వం అయితే ఉండాలి. ఈరోజు సున్నితంగా చేసి జరిగే వ్యాపారం కాదు ఇది. ఖచ్చితంగా కష్టపడగలిగి ఉండాలి. మీరు ఒక్కళ్ళే ఈజీగా ప్రతిరోజు 1000 నుంచి 1500 రూపాయలు తక్కువగా సంపాదించవచ్చు దీని ద్వారా. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ఊర్లో ఉంటున్నారో ఆ ఊరినే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం లేదు ఈ వ్యాపారం. మీరు అక్కడ హోల్సేల్గా కోడిగుడ్లు కొనుగోలు చేసి ఒక ట్రేకు, అంటే 30 గుడ్డుకు ఒక ట్రే ఉంటుంది, ఒక అట్ట అంటారు దాన్ని. ఒక ట్రేకు 10 నుంచి 15 రూపాయల మధ్యనే ఆదాయాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మార్కెట్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఒక 25-30 రూపాయలు ఆదాయం తీసుకుంటూ ఉంటారు. కస్టమరు వాళ్ళ కొట్టు దగ్గరికి, అంటే కొట్టు బయట కొట్టు దగ్గరికి పోతే కూడా 20-25 ఆదాయం తీసుకుంటుంటారు. వీళ్ళు మరి వాళ్ళ కొట్టుకాడికి పోయి హోల్సేల్గా అమ్మే వాళ్ళ కాడ మాత్రమే, అంటే హోల్సేల్గా వాళ్ళు గుడ్లు అమ్ముకునే వాళ్ళ కాడ మాత్రమే 15 నుంచి 20 ఆదాయం తీసుకుంటారు. ఇక్కడ హోల్సేల్గా అమ్మడం అంటే జనరల్గా రిటైల్గా అమ్మే వ్యక్తులకు కొంచెం ఎక్కువ తీసుకున్న తప్పలేదు, కానీ హోల్సేల్గా మనకు సరుకు తీసుకుంటున్న వ్యక్తులు ఖచ్చితంగా రీజనబుల్ రేట్కి ఇవ్వాలి. హోల్సేల్గా అంటే ఒక ట్రే తీసుకునే వ్యక్తి హోల్సేల్గా తీసుకున్నట్టే నా లెక్క ప్రకారం. ఒక 2 గుడ్లు 3 గుడ్లు తీసుకునే వ్యక్తి అది వేరే విషయం. ఒక 30 గుడ్లు కొంటున్నాడంటే అతను హోల్సేల్ రేట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధానాన్ని అవలంబించండి. ఈరోజు 2 విధాలుగా చేయొచ్చు ఈ వ్యాపారాన్ని. మీకు ఏదైనా అవకాశం ఉండి, మీరుంటున్న ఊర్లో ఏదైనా ఒక ప్లేస్ ఉండి, ఆ ప్లేస్లో కోడిగుడ్డు స్టాక్ పెట్టుకునే అవకాశం ఉంటే అక్కడ స్టాక్ పాయింట్ పెట్టుకుని అక్కడ నుంచి రిటైల్ కూడా ప్రారంభించండి. ఇంట్లో మనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారో, ఒక లైన్కి పోయినా ఒక వ్యక్తి అక్కడ రిటైల్ పాయింట్ ఏర్పాటు చేసుకుంటే మనం ఈజీగా అక్కడ నుంచి ఒక 40-50 అట్లా అమ్మొచ్చు. ఎందుకంటే ఏ పరిచయాలు పెద్దగా లేకపోయి 40-50 అట్లా ఈజీగా అమ్మొచ్చు. లేదు మనకు కొంచెం సర్కిల్ ఉండి మంచి పరిచయాలు ఉంటే కనీసం 100-150 అట్ల దాకా అక్కడనే, అంటే రిటైల్ పాయింట్లు అమ్మొచ్చు. ఇక హోల్సేల్ పాయింట్ విషయానికి వస్తే, ఈరోజు ఒక రెస్టారెంట్లో మనకు ఒక 4 ట్రేలు కోడిగుడ్లు ఆర్డర్ ఇచ్చారంటే అది హోల్సేల్గా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి అతి తక్కువ రేటు, కేవలము 10 రూపాయల మార్జిన్ చేసి అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే రేటు బయట ఇంతకు ముందు అతను ఎవరో ఇస్తూ ఉంటారు, ఆ రేటుకు మీ రేటుకు చాలా తేడా ఉండాలి. అప్పుడు ఏంటంటే కస్టమర్ 4 గంటల మీద 4.15లో 4.20లో తేడా ఉందా అనిపిస్తే అతను వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడు, మీ దగ్గర తీసుకుంటాడు. ఈ విధంగా టౌన్ మొత్తం అలవాటు చేసుకోండి. ఎందుకంటే టౌన్లో దాదాపుగా ఈ ఉడకబెట్టి కోడిగుడ్డి విక్రయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని టార్గెట్గా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళ కాడ కోడిగుడ్లు సేల్స్ అవుతూ ఉంటాయి. ఇక తర్వాత ఒక మోపెడ్ లాంటి బండో లేదా ఎక్సెల్ లాంటి బండో, ఏదో ఒక బండి లాంటిది ఏర్పాటు చేసుకొని మనము ఇనప కంచితోటి ఈరోజు మార్కెట్లో కోడిగుడ్లు అమ్మే విక్రయించే వ్యక్తులు మీరు జిల్లాలో గమనించండి, చాలా చోట్ల ఉంటారు. వాళ్ళు ఇనప జల్లెలు లాంటి బండికి ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక 40 ట్రేలు పట్టే విధంగా, అంటే 2 వరుసల్లో ఒక వరుస 10, ఒక వరుసకు అటు 10 ఇటు 10 అంటే 40 ట్రేలు పట్టే విధంగా అవి దాంట్లో పెట్టేసుకొని డోర్ టు డోర్ తిరిగి అమ్ముతూ ఉంటారు. ఇదొక విధానం. ఇక్కడ ఒక ట్రేకు మనం 10 రూపాయల ఆదాయం తీసుకొని రిటైల్ హోల్సేల్గా తీసుకున్నాం. ఇక్కడ రిటైల్ విషయానికి వస్తే ఇంకొక 5 రూపాయలు పెంచుకోండి, ఎందుకంటే మీరు సరే మన ఖర్చులు ఉంటాయి కాబట్టి. కానీ టోటల్గా బయట ఎక్కడైనా ఒక కోడిగుడ్డు అట్ట తీసుకొస్తే అక్కడ మీద మీకు ఆడ తక్కువ వస్తుందని అతను కనిపించాలి. కస్టమర్ కనిపించగలిగితే ఖచ్చితంగా అతను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు తక్కువ ఆదాయానికి వ్యాపారం చేసే సంస్థలే ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటాయని మనం అందరం అంటుంటే వింటుంటాం. ఇది జగమెరిగిన సత్యం. మరి ఇంత తెలుసుకొని కూడా మనం వ్యాపారం చేసేటప్పుడు ఎక్కువ ఆదాయాన్ని మనం ఊహించి చేస్తే మనం ఆ వ్యాపారంలో ఖచ్చితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయలేము. ఎందుకంటే ఈరోజు కస్టమర్కి కావాల్సింది రీజనబుల్ రేటుకి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం. రీజనబుల్ రేటుకు వస్తుంది అంటే ఒక 5 కిలోమీటర్లైనా మనిషి కస్టమర్ బండి వేసుకుని వెళ్ళి అక్కడ నుంచి తీసుకొస్తున్నాడు. మీరు ఎక్కువ రేటు అనే భావన మాత్రం మీరు వ్యాపారం ప్రారంభించిన తర్వాత వీళ్ళ దగ్గర ఎక్కువ రేటు పడుతుంది అనేది ఆ విధానంలోకి మాత్రం వెళ్ళవాకండి. చాలా తక్కువ రేటుకు వస్తుందని వాళ్ళు కస్టమర్ చెప్పుకొని మీ దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు గుడ్లలో కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే కొంచెం లేట్ అయిన గుడ్లను విక్రయిస్తుంటారు. అలా చేయవాకండి. డైరెక్ట్గా హోల్సేల్గా కొని కస్టమర్ తినే ఐటమ్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్, తక్కువ ఆదాయాన్ని చేయండి. అలాగే ఈ డోర్ టు డోర్ ద్వారానే మీరు ఈజీగా ఒక
రూపాయల నుంచి 1500 రూపాయల దాకా సంపాదించవచ్చు 2 వరుసలు. అంటే మనకు 40 ఎట్టలు దాదాపు ఉదయం సాయంత్రం కలిపి 80 ట్రేలు దాకా వెళ్తాయి. ఈ 80 ట్రేలకి 80 రూపాయలు 15 రూపాయలు తీసుకున్నా కూడా మనకు ఒక 1000 రూపాయలు అనేది ఈజీగా మిగులుతాయి. అలాగే మనం ఎలాగైతే మనం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ రిటైల్ కూడా అమ్మవచ్చు. టోటల్గా ఒక వ్యాపారం చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మనం కొంత ఫోకస్ పెట్టాలి, కొంత సమాచారం కావాలి, స్పష్టంగా తెలుసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడే మనం విజయం సాధించగలం. ఇక ప్రతి వ్యాపారంలో సాధక బాధకాలు ఉంటాయి. మనం వ్యాపారంలో సాధక బాధకాలు ఉన్నాయి, చాలా రిస్క్ ఉంటుంది అనుకుంటే ఏ వ్యాపారంలో రిస్క్ లేకుండా ఉండేది ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యాపారంలో రిస్క్ ఉంటుంది, దానికి దగ్గర రిస్క్ ఉంటుంది. ఈరోజు లోయెస్ట్ అంటే తక్కువ పెట్టుబడితో ఈరోజు కోడిగుడ్లు మీకు చాలా ఒక 30-40 వేలతో కూడా మనం వ్యాపారం ప్రారంభించవచ్చు, 20 వేలతో కూడా మీరు చేసుకోవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోటి రెగ్యులర్ ఇన్కమ్. ఈరోజు కోడిగుడ్ల క్రెడిట్ అప్పు అసలు అడిగే వాళ్ళు చాలా తక్కువ కొంటారు. ఒకవేళ ఉన్నా కూడా ఈ రోజు తీసుకుని రేపు పొద్దున ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇవి రెగ్యులర్ ఐటమ్ కాబట్టి ఖచ్చితంగా మీకు రొటేషన్ కావాలనే భావన ఉంటుంది. కాబట్టి ఏ కస్టమర్ అయినా ఈరోజు ఒక 4 గంటలు ఒక నూడిల్స్ బండి వ్యక్తి ఉన్నాడు, ఈరోజు ఒక 4 ట్రేలు మీ కాడ తీసుకున్నాడు. ఈ ట్రేలు ఆపినా రేపు ఉదయాన్నే మళ్ళీ 4 ట్రేలు మీరు ఆర్డర్ పెడితే ఆ 4 ట్రేలు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వ్యాపారం రొటేషన్ అవుతుంది. ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ వద్ద నుంచి మనం వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే రీజనబుల్ రేట్లకు అమ్మడం. అలాగే ఆ వినయం అంటే మనకు ఇక్కడ కస్టమర్తో మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ రీజనబుల్ రేట్ అనేది మాత్రం 80 నుంచి 80% ఆ ప్రాబల్యం అంటే ఆ పవర్ మన మీద చూపిస్తుంది. ఈ 15% మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను స్పష్టంగా మాట్లాడగలను, నేను చాలా రీజనబుల్గా రేటు చేయగలను వ్యాపారము. అలాగే నేను ఎక్కడికో వెళ్ళి చేయలేను, నేను ఉంటున్న ఊర్లోనే చేయాలి, నేను ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకోగలను అని కానీ మీరు అనుకుంటే ఇంతకు మించిన వ్యాపారం అయితే మార్కెట్లో లేదు. ఫుడ్ ఐటెంలోనే చాలా బెస్ట్ వ్యాపారం. కాకపోతే ఇక్కడ ఏంటంటే హోల్సేల్గా అంటే మనకి ఎవరు హోల్సేల్గా ఇస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ప్రతి టౌన్కు కోడిగుడ్లు వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక బండ్లలో వస్తున్నాయి, ఇచ్చేస్తారు. కాకపోతే ఇది కనుక్కోవడం పెద్ద విషయం ఏం కాదు. మీకు ఒకవేళ ఎక్కడ అర్థం కాకపోతే మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా ప్రకాశం జిల్లా హోల్సేల్ డీలర్స్ని కొడితే వాళ్ళ అడ్రస్ ఉంటాయి, ఫోన్ నెంబర్స్ ఉంటాయి. లేదా నెల్లూరు జిల్లా హోల్సేల్ డీలర్స్ అంటే ఉంటాయి, లేదా కరీంనగర్ జిల్లా హోల్సేల్ డీలర్స్ అంటే ఉంటాయి. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరు రీజనబుల్గా ఇస్తున్నారు. నేను ఎక్కడేందంటే ఒక ట్రేకు 2 రూపాయలు తేడా వచ్చినా కూడా మనం ఎక్కువ ట్రేల్స్ అమ్ముకుంటాం కాబట్టి మనకు అక్కడ కూడా ఒక 400 దుబారా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏదైనా కానీ మీరు స్పష్టంగా తెలుసుకుంటే ఒక వ్యక్తి ఓడిపోవడం అనేది ఈ వ్యాపారంలో లేదు. కాకపోతే ఇక్కడ మనం ఎలా చేస్తున్నాము, ఏ విధంగా ఉంది, జనాల మీద ఆధారపడుతున్నామా లేకపోతే మనం చేసుకుంటున్నామా అనేది ముఖ్యం. ఈరోజు ఎదుటి వ్యక్తి మీద ఆధారపడితే అక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి వర్కర్ మాదిరి పెట్టుకోండి. మీరు మీ పర్యవేక్షణ మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాపారం మీద ఉంచండి. అప్పుడే మీరు సరైన విజయాన్ని అందుకోగలుగుతారు. ఫ్రెండ్స్, మీకు వీడియో సారాంశం అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఇంకోసారి కూడా చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, మీరు లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను. అప్పుడు ఏంటంటే కొత్త వ్యాపారాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.